నమస్కారం. మనలో చాలా మందికి వచ్చే ఒక కామన్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే కట్టేస్తాం, కాని దేవుడి దయవల్ల దాన్ని వాడాల్సిన అవసరం రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, కట్టిన డబ్బంతా వేస్టైపోయిందే అనిపిస్తుంది కదా. సరిగ్గా ఇదే సమస్యకు ఒక సొల్యూషన్లా వస్తున్న ఒక సరికొత్త ఇన్సూరెన్స్ గురించి ఈరోజు చూద్దాం. దాని పేరే గెలాక్సీ ట్విన్ 360. ముందుగా ఆరోగ్య బీమాతో చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండే యువతకు ఈ ఫీలింగ్ బాగా తెలుస్తోంది. రక్షణ కోసం డబ్బు కడుతున్నామా లేక వృధా చేస్తున్నామా అనే ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. ఈ ప్రశ్న మనలో చాలామందిని ఆలోచింపచేస్తుంది. ప్రతి ఏటా ప్రీమియంలు కడుతూనే ఉంటాం, కాని హాస్పిటల్లో చేరాల్సిన అవసరం రానప్పుడు ఆ డబ్బంతా ఏమైపోయిందా అనిపిస్తుంది. ఇది కేవలం ఏదో చిన్న సందేహం కాదు, చాలామంది పాలసీదారులు ఫేస్ చేస్తున్న ఒక పెద్ద డైలమా. ఇదే సమస్యను మనం కాస్త నంబర్స్లో చూస్తే దాని తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది. తెలుసా, సగటున ప్రతి భారతీయుడు సంవత్సరానికి దాదాపు 20,000 రూపాయలు వాళ్ల సొంత జేబులోంచి ఆరోగ్య ఖర్చుల కోసం పెడుతున్నారట. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇన్సూరెన్స్ పాలసీ చేతిలో ఉన్నా కూడా ఈ ఖర్చుల్లో చాలా వరకు కవర్ అవ్వట్లేదు. అయితే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికే మార్కెట్లోకి ఒక కొత్త పరిష్కారం వస్తోంది. అదే గెలాక్సీ ట్విన్ 360. ఇది కేవలం మరో ఇన్షూరెన్స్ ప్లాన్ కాదు, ఇది ఒక కొత్త రకమైన ఆలోచనా విధానం. ఈ విప్లవాత్మకమైన ప్రొడక్ట్ను తీసుకొచ్చింది గ్యాలక్సీ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన కంపెనీనే అయినా వీళ్లు తీసుకొచ్చిన ఐడియా మాత్రం ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది. మరి ఈ ప్లాన్ ఎవరికోసం? ఇది స్పెసిఫిక్గా యువతను టార్గెట్ చేస్తుంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకునే దీన్ని డిజైన్ చేశారు. అసలు ఈ కొత్త ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? ఇది ఇన్సూరెన్స్ గురించిన మన ప్రాథమిక ఆలోచననే మార్చేస్తోంది. అంటే ఎప్పుడో అవసరమైతే అనే కాన్సెప్ట్ నుంచి ప్రతిరోజూ ఉపయోగపడే ఒక సాధనంగా ఇన్సూరెన్స్ను మారుస్తోందన్నమాట. ఈ పోలిక చూస్తే మొత్తం విషయం సింపుల్గా అర్థమైపోతుంది. చూడండి, ఎడమవైపున్న మన పాత సాంప్రదాయ పాలసీలు కేవలం హాస్పిటల్ ఖర్చులనే కవర్ చేస్తాయి. కానీ కుడివైపు చూడండి, ఈ గెలాక్సీ ట్విన్ 360 హాస్పిటలైజేషన్తో పాటు అవుట్ పేషెంట్ ఖర్చులను కూడా కవర్ చేస్తోంది. అసలు మొత్తం గేమ్ చేంజ్ అయ్యేది ఇక్కడే. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఎంత ప్రీమియం అయితే కడతారో అంత మొత్తాన్ని అవుట్ పేషెంట్ బెనిఫిట్స్ రూపంలో తిరిగి వాడుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కట్టిన డబ్బు అస్సలు వేస్ట్ అవ్వదు. మరి ఈ విధానం ఎందుకో ఒక గేమ్ చేంజర్ అంటున్నారు? ఇన్సూరెన్స్ పరిశ్రమపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? దాని గురించి ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇంతకీ ఈ అవుట్ పేషెంట్ ప్రయోజనాలు అంటే ఏంటి? అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండానే అయ్యే ఖర్చులన్నమాట. ఉదాహరణకు డాక్టర్ను కలవడం, మందులు కొనడం లేదా ల్యాబ్ టెస్టులు చేయించుకోవడం, ఇలాంటివన్నీ ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్లాన్ చాలా స్మార్ట్గా డిజైన్ చేయబడింది. ఇది యువతను బాగా అట్రాక్ట్ చేస్తుంది, పాలసీలను మధ్యలో ఆపేయకుండా చూస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్సూరెన్స్ను కేవలం ఎమర్జెన్సీ సేఫ్టీ నెట్గా కాకుండా ప్రతిరోజూ ఉపయోగపడే ఒక హెల్త్ టూల్గా మారుస్తుంది. మరి ఇంత వినూత్నమైన ప్రోడక్ట్ వెనుక ఎవరున్నారు? ఇది కేవలం ఒక ప్రోడక్ట్ మాత్రమే కాదు, ఒక పెద్ద విజన్లో భాగం. ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ 2023లో స్టార్ట్ అయింది. దీని వెనుక టీవీఎస్ ఫ్యామిలీ యొక్క బలమైన మద్దతుంది. అంతేకాదు, ఇన్సూరెన్స్ రంగంలో ఎంతో అనుభవమున్న వి జగన్నాథన్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ టైమ్లైన్ చూస్తే కంపెనీ జర్నీ స్పష్టంగా కనిపిస్తుంది. రీసెంట్గానే మొదలైన వాళ్ల టార్గెట్ మాత్రం చాలా పెద్దది. 2047 నాటికి దేశంలో అందరికీ ఆరోగ్య బీమాను అందించాలనేది వాళ్ల లాంగ్ టర్మ్ విజన్. అయితే అందరికీ ఆరోగ్య బీమా అనే ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీగా పెట్టుబడులు కావాలి. సంస్థ ఎండీ అండ్ సీఈఓ చెప్పినట్లుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది వారి విజన్ వెనుక ఉన్న ఆర్థిక వ్యూహాన్ని చూపిస్తుంది. కాబట్టి చివరగా మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది: మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఉపయోగపడే ఇన్సూరెన్స్ ఇదేనా మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ భవిష్యత్తు కాబోతుంది? బహుశా గెలాక్సీ ట్విన్ 360 ఆ భవిష్యత్తుకు మొదటి అడుగు కావచ్చు. ఏమంటారు?